హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అనుకుంటున్నారా? సో మనం ఈ కామర్స్ సిరీస్లో పార్ట్ 1గా నిన్న వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ ఇచ్చారు, చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఇలానే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండనైతే కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఒక్కరికి యూజ్ అయినా చాలండి, అందుకోసమే ఈ కామర్స్ గైడెన్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో మనం పార్ట్ 1 వీడియోలో అసలు ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ ఇంత ఫాస్ట్గా గ్రో అవడానికి రీజన్స్ ఏంటి, వాటిలో టైప్స్ అయితే తెలుసుకున్నాం. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అలానే ఐ కార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను, వెళ్ళైతే చూసేయండి. సో ఈరోజు మనము ఈ పార్ట్ 2 వీడియోలో క్లియర్గా అసలు ఈ కామర్స్ టైప్స్ ఉన్నాయి కదా, ఆ ఈ కామర్స్ బిజినెస్ టైప్స్ గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. డెఫినెట్గా మీకైతే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, అప్పుడే మీకు ఏ వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. B2B, B2C, C2C, డ్రాప్ షిప్పింగ్, అలానే ప్రింట్ ఆన్ డిమాండ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ కామర్స్లో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కామర్స్ బిజినెస్లో ఒకే పద్ధతి అయితే అస్సలు ఉండదండి. మీరు ఏ మోడల్ ఎంచుకుంటున్నారు అనేది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్, మీ స్కిల్స్, అలాగే మీ టార్గెట్ కస్టమర్స్ మీద అయితే డెఫినెట్గా ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఈ కామర్స్ బిజినెస్లో ఏ ఏ మోడల్స్ ఉన్నాయి అనేది. ఫస్ట్ వన్ B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లాంటివి ఈ B2Cకి మంచి ఎగ్జాంపుల్స్. అసలు ఈ B2C అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక బిజినెస్ని యూజ్ చేసుకొని బిజినెస్ టు కస్టమర్, అంటే బిజినెస్ నుంచి డైరెక్ట్గా మనం కస్టమర్కి ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తాం. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఏం చేస్తాం, ఒక హోల్సేల్ షాపర్ కావచ్చు, లేకపోతే ఒక కస్టమర్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ నేనే అనుకోండి, నాకంటూ ఒక ఓన్ క్లాతింగ్ బ్రాండ్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను నా క్లాత్స్ని నేను అమ్మాలి. సో నేను నాకున్నటువంటి ప్రోడక్ట్స్ని నేను సెల్ చేయాలి అంటే, ఒకటి నేను ఎక్కడైనా సోషల్ మీడియా యూస్ చేసుకొని సెల్ చేయొచ్చు. లేదు, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నట్టే కదా, నాకు ఒక ప్రోడక్ట్స్ ఉంది అంటే, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని నేను అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ యాప్స్ యూస్ చేసుకొని అక్కడ నా ప్రోడక్ట్స్ నేను సెల్ చేసుకుంటాను, నా ఓన్ ప్రోడక్ట్స్. ఒక విధంగా ఇలా సెల్ చేయొచ్చు. రెండో మెథడ్, మనము ఎక్కడికైనా వెళ్ళి, అది ఏ ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్, జ్యువెలరీస్, క్లాత్స్, ఏవైనా మనం ఏవైతే సెల్ చేయాలని అనుకుంటున్నామో వాటిని హోల్సేల్ షాప్స్కి వెళ్ళి హోల్సేల్గా బల్క్గా మనము కొనుక్కొని వచ్చుకొని ఈ యాప్స్ యూజ్ చేసి మనము అమ్ముతాము. అంటే మనం B2Cలో ఒక బిజినెస్ నుంచి కస్టమర్కి ప్రోడక్ట్ని డైరెక్ట్గా సెల్ చేస్తాము. అంటే మన ఓన్ ప్రొడక్ట్స్, అంటే మనం సపోజ్ ఎవరైనా ఓన్గా సోప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు, అంటే ఆయుర్వేదిక్ లాగా అనమాట. సో వాళ్ళు ఓన్గా ఇంట్లోనే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో ఇలా ఏమైనా కావచ్చు, ప్రోడక్ట్స్ మనం ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసేటివన్నా ఈ యాప్స్ యూజ్ చేసుకొని అమ్ముకోవచ్చు. లేదు, మనం ఎక్కడైనా హోల్సేల్గా ప్రోడక్ట్స్ తెచ్చుకొని కూడా మనము ఈ యాప్స్ యూజ్ చేసుకొని ఈ B2C బిజినెస్ మోడల్లో మనం అనేది సెల్ అనేది చేసుకోవచ్చు. సో మీకు B2C అనే మోడల్ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. సో నెక్స్ట్ మోడల్ వచ్చి B2B, అంటే బిజినెస్ టు బిజినెస్. సో ఇంతకు ముందు మనము బిజినెస్ టు కస్టమర్ మోడల్ చూసాం. ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ టు బిజినెస్. అసలు ఇది ఎలా అంటే, ఇప్పుడు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, అది క్లాతింగ్ కావచ్చు, లేకపోతే కిచెన్ ఐటమ్స్ కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్స్ అంతా ఇంకొక షాప్కి పంపిస్తేనే కదా వాళ్ళకి ఐటమ్స్ అనేది సెల్ అవుతాయి. సో అలా సేల్ అవ్వాలి అంటే వీళ్ళు రీటైల్ షాప్స్కి పంపిస్తారనమాట. అంటే ఇంకొక బిజినెస్ ఓనర్కి పంపిస్తారు. అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్కి యూజ్ చేసే మోడల్ని B2B మోడల్ అని అంటాము. ఇక్కడ మనం కూడా బిజినెస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ మీరేమన్నా అమ్మాలి అనుకుంటున్నారు, లేదా మీకి ఒక షాప్ ఉంది, మీరేం చేస్తారు, ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి
మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మీరు తెప్పించుకుంటారు. కానీ అది ఎలా ఉంటుంది, లెస్ క్వాంటిటీ అయితే అస్సలు ఉండదు. ఇది వచ్చి బల్క్ ఆర్డర్స్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అనేది జరుగుతుంది కాబట్టి మనము దీన్ని B2B మోడల్ అని అంటాము. సో నెక్స్ట్ మోడల్ C2C. C2C అంటే కస్టమర్ టు కస్టమర్. సో ఇక్కడ కస్టమర్ టు కస్టమర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ని మన దగ్గర ఉన్నది ఇంకొకరికి అమ్మడం. లైక్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి OLX ఆర్ క్వికర్. దీంట్లో మనం ఏం చేస్తాము, సెకండ్ హ్యాండ్ మొబైల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇలా ఒక కస్టమర్ యూజ్ చేసేసిన సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ని ఇంకొక కస్టమర్స్కి మనము ఇక్కడ అమ్ముతున్నాం అనమాట. సో కాబట్టి దీన్ని మనము కస్టమర్ టు కస్టమర్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ డ్రాప్ షిప్పింగ్. చాలా ఎక్కువ ట్రెండ్ అవుతున్నది డ్రాప్ షిప్పింగ్. ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ డ్రాప్ షిప్పింగ్ని మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారు. అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డ్రాప్ షిప్పింగ్లో మీరు స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి మరొక రీజన్ కూడా ఇదే అనమాట. సో అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ కస్టమర్ అనేవాడు మీ వెబ్సైట్ వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాడు. సో ఆ ఆర్డర్ని మీరేం చేస్తారంటే సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు సప్లయర్ వచ్చి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్డర్ని వాళ్ళకి డెలివరీ చేస్తాడు. అంటే ఇక్కడ మీ దగ్గర స్టాక్ లేకుండా సెల్లింగ్ అనేది మీ వల్ల అయితే జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం పీపుల్ డ్రాప్ షిప్పింగ్ యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రోడక్ట్స్ని సెల్ చేసేది మీరే, కానీ మీరు మీడియేటర్గా ఉంటారు. సప్లయర్ డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి అయితే డెలివరీ చేస్తారు. దీనికి మనకు చాలా లో ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం అవుతుంది. మరి మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడల్ ప్రింట్ ఆన్ డిమాండ్. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. టీషర్ట్ ప్రింట్ చేయడం, లేదా మగ్స్ ప్రింట్ చేయడం, ఏదైనా కస్టమైజేషన్ గిఫ్ట్ చేసి ఇవ్వడాన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని అంటాము. దీనికి కూడా చాలా లో ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. సపోజ్ ఒకరికి ప్రింటింగ్ షాప్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు బల్క్గా ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఆఫీస్ వేర్కి ఏమన్నా షాప్స్కి టీషర్ట్స్ కావాలి పలానా లోగోతో పలానా డిజైన్తో అని మీకు చెప్తారు. సో మీరేం చేస్తారు, కస్టమర్ యొక్క డిమాండ్ పైన ఆ టీషర్ట్స్ పైన వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్తో ప్రింట్ చేసి అయితే వాళ్ళకి డెలివరీ చేస్తారు. అలానే మగ్స్ కూడా గిఫ్టింగ్ పర్పసెస్కి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్తో అప్పుడు ప్రింట్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తారు. ఇంతే కాకుండా ఇలా ప్రింట్ ఆన్ డిమాండ్ అనేవి చాలా జరుగుతున్నాయి. చాక్లెట్ ర్యాపింగ్ అంట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇలా ఏదైనా కస్టమైజేషన్ గిఫ్ట్ చేసి ఇవ్వడం, లెటర్స్ పంపించడం, ఇలా ప్రతి ఒక్కరు ప్రింట్ ఆన్ డిమాండ్ మోడల్ని యూజ్ చేసి కూడా ఎర్న్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కస్టమర్ ఏదైనా ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇందులో మీకు లాస్ అనేది ఎక్కువ ఉండదు. సెకండ్ థింగ్, ఎందుకంటే చాలా లో ఇన్వెస్ట్మెంట్ యూజ్ అవుతుంది దీనికి కూడా, కాబట్టి మ్యాక్సిమం మెంబర్స్ ఈ మోడల్ని కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మోడల్ సబ్స్క్రిప్షన్ మోడల్. ఇందులో ఏమవుతుంది అంటే, మంత్కి ఫిక్స్డ్గా కస్టమర్ అనేవాడు ఒక అమౌంట్ పే చేసి తనకు కావాల్సిన సర్వీస్ని, ప్రోడక్ట్స్ని తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, వీటిలో ఏమంటే మంత్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. అంటే ఎవ్రీ మంత్ 3 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ సబ్స్క్రిప్షన్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ వాళ్ళు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఇన్కమ్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు అనమాట. అంతేకాకుండా చాలా మంది మంత్లీ గ్రోసరీ బాక్సెస్ డెలివరీ చేస్తారు, ఫ్రూట్ బౌల్ బాక్సెస్ డెలివరీ చేస్తారు. వీటిల్లో కూడా ఏమవుతుందంటే, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అనేది ఉండడం వల్ల మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో చాలా మంది కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం ఇలాంటి సబ్స్క్రిప్షన్ మోడల్ని అయితే యూజ్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు క్లియర్గా ఈ కామర్స్ బిజినెస్లో ఏ ఏ మోడల్స్ ఉన్నాయి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, మరి ఏ మోడల్ని ఎంచుకోవాలి అంటే, ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళి గ్రో అవ్వగలుగుతారు అన్న డౌట్ డెఫినెట్గా ఉంది కదా. సో నేను ఇప్పుడు అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్టాక్ పెట్టే బడ్జెట్ ఉంటే B2B అండ్ B2C మోడల్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్స్. లేదు మాకు బడ్జెట్ అంత లేదు, నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్లోని బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే, మీకు డ్రాప్ షిప్పింగ్ అలానే ప్రింట్ అండ్ డిమాండ్ బిజినెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండిటిలోనూ మీకు లో ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి.
అలానే మీరు సర్వీసెస్ లేకపోతే కంటిన్యూస్ సప్లై ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా మంచిగానే సెట్ అవుతుంది. కానీ మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది కంప్లీట్‌గా మీ స్ట్రెంగ్త్ అలానే మీ బడ్జెట్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎందులో మీ స్ట్రెంగ్త్ ఉంది? అలానే మీ బడ్జెట్ ఎంతుంది అని కాలిక్యులేట్ చేసుకొని ప్రతిదీ ఆలోచించి మీరు ఒక మోడల్‌నైతే సెలెక్ట్ చేసుకొని ఆ బిజినెస్‌ని స్టెప్ 1 నుంచైతే స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో మనము కామర్స్‌లో ఉన్న అన్ని బిజినెస్ మోడల్స్ గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ సెలెక్షన్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీకు ఇది యూస్ఫుల్ అనిపించుంటే వీడియోకి లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు ఇంకేమైనా సజెషన్స్ అనేవి మీ దగ్గర నుంచి వస్తాయి. మరిన్ని వీడియోస్ చేయాలి అన్న ఒక ఎంకరేజ్‌మెంట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.